అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ మాకవరపాలెం మండలంలో వజ్రగడ కొండల అగ్రహారం గ్రామాల్లో తెలుగుదేశం అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు పర్యటించారు. అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ప్రజలకు ఎన్నో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి గద్దెదించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. దేశం మొత్తం మీద రాజధాని లేని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలని, అలాగే పోలవరం నిర్మాణంలో ప్రభుత్వం ఒక ఇటు కూడా వేయలేదని, ఎన్నో పథకాలు చేయమని గొప్పలు చెప్పుకుంటున్న నాయకులు ప్రజలకు ఏమి చేశారని చర్చకి రావాలని సవాల్ విసిరారు. నర్సీపట్నం 150 పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అని, ఈ రోజు హాస్పిటల్లో విద్యుత్ లేక సెల్ ఫోన్ తో ఆపరేషన్ చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రజలు నిజం తెలుసుకుని ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడిని, ఎంపీగా సీఎం రమేష్ ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజన్న సూర్యచంద్రరావు, బీజేపీ నాయకులు ఎర్రమ్మ నాయుడు, తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు ఆర్వి పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు తేలేకపోయాడు? నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయావు కదా. అలాంటప్పుడు నీకు ఎందుకు ఓటు వేయాలని చెప్పి మీ పిల్లలంతా కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాము. అలాగే మన రాష్ట్రంలో 60 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారండి. ఉద్యోగస్తులు మీ ఊర్లో కూడా ఉన్నారు. ఉద్యోగస్తులు మీ ఊర్లో కొంతమంది మాస్టర్లు ఉన్నారు. వీళ్ళందరికీ ఏం చెప్పాడంటే సిపిఎస్ రద్దు అన్నాడు. నేను గెలిచినట్టే నెల రోజుల్లో సిపిఎస్ రద్దుని 5 సంవత్సరాలు అయింది. వీళ్ళందరూ తోలా తీరిపోయింది, మొత్తం తోల తీరింది. ఇప్పుడు మళ్ళీ 60 లక్షల మంది ఉద్యోగస్తులు మొన్న నా దగ్గరకు వచ్చాను. కొంతమంది వచ్చి అయ్యన్న పాత్రుడు గారు, ఈ జగన్ గారు నన్ను మా అందరిని మోసం చేశాడు, మళ్ళీ రేపు వచ్చే ఎలక్షన్లో మీ అందరం కలిసి 60 లక్షల మంది చంద్రబాబు నాయుడికి ఓటు వేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడతారంటే